హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 49. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? స్టేజ్ మీద ఏదో కింద పడి గట్టిగా శబ్దం రాగానే జానకమ్మ ఏమైందో ఏమో అని పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకు వెళ్తుండగానే అప్పుడే కరెంటు వస్తుంది. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి షాక్ అయి కళ్ళు మూసుకొని వెనుకకు తిరుగుతుంది. అసలు కరెంటు పోయాక ఏమైందో చూద్దాం రండి. అభి అక్షరకు రింగు తొడుగుతున్న టైంలో కరెంట్ పోయింది. అప్పుడే పైన డెకరేట్ చేసిన గాజు ఐటమ్ లాంటి ఫ్లవర్ లాంటి పెద్ద బల్బు కరెక్ట్గా అభి పైన ఉంటుంది. అసలే మన అక్షరకు మనసులో ఆందోళనగా అభికి ఏమన్నా అవుతుందేమో అని తన ఎడమ కన్ను అదురుతుంటే కరెంటు పోగానే అక్షర మనసులో ఏదో కీడు శంకించి అభిని అక్షర పక్కకు గుంజుతుంది. అది ఒక సెకండ్లో జరుగుతుంది. అభి పక్కకు జరగానే సరాసరి ఫ్లవర్ బల్బు వచ్చి కింద పడుతుంది. జస్ట్ మిస్లో అభి తప్పించుకున్నాడు. అక్షర గుంజకుంటే అది అభి నెత్తిల పడి ఏమయ్యేదో ఊహించుకుంటూనే చాలా భయం అవుతుంది. అభిని అక్షర అలా సడన్గా గుంజేసరికి అభి సరాసరి వెళ్ళి అక్షర మీద పడతాడు. అభి అక్షర మీద పడేసరికి అక్షర బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. అక్షర మీద అభి పడతాడు. అలా వాళ్ళిద్దరూ 3 రౌండ్స్ పల్టీలు తిరుగుతుంటే ఇద్దరి పెదాలు జత కలుస్తాయి. అలా ఇద్దరు అనుకోకుండానే కిస్ ఇచ్చుకుంటున్న సమయంలో కరెంటు వస్తుంది. ఇక అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి జానకమ్మ వెనుకకు తిరుగుతుంది. ఇంతలోనే జానకమ్మ మదిలో ఏదో తట్టి మళ్ళీ వెనుకకు తిరిగి అక్కడ చూసేసరికి ఆ ప్రదేశమంతా గాజు ముక్కలతో నిండి ఉంది. ఇది పైన ఉండాల్సింది కింద ఎలా పడింది అని ఆలోచిస్తూ దీని కింద అభి ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది. త్రుటిలో ప్రమాదం తప్పింది. కొద్దిలో కొద్ది అభి తప్పించుకున్నాడు. అభి అసలు ఇది ఎలా జరిగింది అని జానకమ్మ ఆలోచనలలో పడుతుంది. ఊరికే అలా ఎలా పడుతుంది అని జానకమ్మ భరించలేక నో అని గట్టిగా అరుస్తుంది. జానకమ్మ అలా అరవగానే వెంటనే అభి అక్షర మీద నుండి లేస్తాడు. అక్షర కూడా లేచి తన డ్రెస్ను సరిచేసుకుంటుంది. జానకమ్మ అలా గట్టిగా వచ్చి స్పృహ కోల్పోతుంది. మామ్ అంటూ ఫాస్ట్గా జానకమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అభి. అభి అలా అరవగానే ఏమైందో ఏమో అని అక్షర అభి వెళ్తున్న వైపే చూస్తుంది. అక్కడ జానకమ్మ కింద పడి ఉండేసరికి తను కూడా ఫాస్ట్గా జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య లేండి అత్తయ్య ఏమైంది అని ఏడుస్తుంది. అభి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పి త్వరగా రమ్మని చెప్తాడు. జానకమ్మను తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెడతారు. ఇక్కడ షాన్వి టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఈ ముసల్ది కళ్ళు తిరిగిపోయి పడిపోయింది, తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని తనకు ముచ్చెమటలు పడుతుంటాయి. డాక్టర్ ఒక హాఫ్ ఎన్ అవర్కి జానకమ్మను చెక్ చేసి బయటికి రాగానే అభి అక్షర డాక్టర్ ఎదురుగా వెళ్ళి ఏమైంది డాక్టర్, మా మమ్మీకి ఎలా ఉంది, మా అత్తయ్యకు ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ అడుగుతారు. డాక్టర్ ఏం చెప్తాడో ఏమో అని అభి గుండెల్లో దడ సెగలవుతుంది. డాక్టర్ ఏమో నార్మల్గా మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మీ మామ్ దేన్నో చూసి బాగా షాక్ అయి అలా భయపడ్డారు, అందుకని కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు, ఈ మందులు వాడండి రికవర్ అవుతుంది అని ఒక రిసిప్ట్ ఇస్తాడు. అభి ఓకే డాక్టర్ అని చెప్పి తనకి కొంత అమౌంట్ ఇచ్చి పంపిస్తాడు. అభి వెంటనే వాళ్ళ డ్రైవర్ని పిలిచి ఈ మందులు ఇమీడియట్గా తీసుకురాపో అని రిసిప్ట్ ఇచ్చి పంపిస్తాడు. జానకమ్మ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అక్షర వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తా అని చెప్పి జ్యూస్ తెచ్చి జానకమ్మకు తాపిస్తుంది. జానకమ్మ నెమ్మదిగా తాగుతూ అమ్మా అభికి ఏం కాలేదుగా అని కంగారు పడుతూ అడుగుతుంది. ఎందుకు అత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు, అభిగారికి ఏం కాలేదు అని చెప్పి అభిగారు అని పిలుస్తుంది. అభి పక్కన బాల్కనీలో ఉండి ఫోన్ మాట్లాడుతుంటే అక్షర పిలుపు వినబడి దగ్గరికి వచ్చి ఏంటి అని అడుగుతాడు.
అభిగారు అత్తయ్య మిమ్మల్ని కలవరిస్తుంది. నీకు ఏమైందో ఏమో అని చాలా భయపడుతుంది అని చెప్పగానే అభి జానకమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని అమ్మ నేను బాగానే ఉన్నాను నన్ను చూడు అని జానకమ్మ చేతులతో అతని బాడీ మొత్తం తడుముకుంటూ చూపిస్తాడు. జానకమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అభి అభి నీకు ఏం కాలేదుగా, నీకు ఏమైందో ఏమో అని చాలా భయపడ్డానురా అని ఏడుస్తుంది. ఏడవకు మామ్, నేను చాలా అంటే చాలా బాగున్నాను, నాకు ఏమీ కాలేదు, నువ్వు ఇలా ఏడుస్తే నీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని చెప్తాడు అభి. సరేరా, నేను ఏమీ ఏడవను, కానీ అసలు అది అది అలా ఎలా పడిందిరా అని అడుగుతుంది. ఏమో మామ్, అదే నాకు అర్థం కావడం లేదు, నేను డెకరేషన్ వాళ్ళను అడిగితే అది ఏదో అనుకోకుండా పొరపాటుగా జరిగింది అని చెప్తున్నారు, కానీ అది ఎవరో కావాలని చేశారు అని నా మైండ్ చెప్తుంది అని అంటుంటే ఇక్కడ శాన్వి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అంత ఏసీలో కూడా శాన్వికి చెమటలు పడుతూ డ్రెస్ మొత్తం తడిసిపోతుంది. అక్షర శాన్వి వైపు చూసి ఏంటి శాన్వి అలా భయపడుతున్నావు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అడగగానే శాన్వి తన కంగారునంతా దాచిపెట్టి ఏమీ లేదక్క, అక్కడ స్టేజి మీద అలా జరిగింది, మళ్ళీ అత్తకు కూడా ఇలా జరిగేసరికి నాకు చాలా భయమేసింది అక్క అని ముసలి కన్నీరు కారుస్తుంది శాన్వి. అక్షర శాన్వి దగ్గరికి వచ్చి నువ్వు ఏడవకు శాన్వి, అత్తకు ఏం కాలేదుగా, అభి గారికి కూడా ఏమీ కాలేదుగా, నువ్వు భయపడకు అని తనకి ధైర్యం చెబుతుంది. శాన్వి మనసులో ఇది ఉత్తి పిచ్చిమాలోకం, నేను ఏది చెప్తే అది ఈజీగా నమ్మేస్తుంది, అట్ట ఉందిగా మన పర్ఫార్మెన్స్ అని మనసులో అనుకొని పైకి మాత్రం అక్షర్ను హగ్ చేసుకొని నాకు చాలా అంటే చాలా భయమేసిందక్క అని ఇంకా గట్టిగా ఏడుస్తుంది. పిచ్చి పిల్ల, ఇంత చిన్నదానికి అంతలా ఆడలిపోయావు అంటుంటే శాన్వి మాత్రం మనసులో నువ్వు గనుక టైంకు అభిగాన్ని పక్కకు జరపకుంటే నేను అనుకున్నది అస్సలు జరగకపోయేది, నువ్వు అప్పుడప్పుడు నాకు భలే కోఆపరేట్ చేస్తావక్క అని మనసులోనే చాలా కన్నింగ్ అంటే కన్నింగ్గా నవ్వుకుంటుంది. జానకమ్మకు అలా జరగగానే వచ్చిన గెస్టులందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. ఓన్లీ దగ్గరి బంధువులు మరియు ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. జానకమ్మకు ఏమైందో ఏమో అని వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతుంటే అభి వాళ్ళ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు, అక్కడ అలా జరిగినందుకు భయపడి స్పృహ తప్పి పడిపోయింది అంతే, టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు అని అభి చెప్పగానే అందరూ భారంగా శ్వాస వదిలి ఓ మై గాడ్ అని అనుకుంటారు. అభి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేసి భోజనం చేసి వెళ్ళండి అని చెప్తాడు. అందరూ సరే అని భోజనాలు వడ్డిస్తున్న వైపు వెళ్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే మన వీడియోను హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.